Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. ట్రంప్ ట్రావెల్ బ్యాన్ విధించాడు 41 కంట్రీస్ మీద. కొత్త అన్నీ తెస్తూ ఉన్నాడు ఆయన విన్యాసాలు ఇంకా సాగుతూనే ఉన్నాయి. 41 కంట్రీస్ ఫుల్ రిస్ట్రిక్షన్స్. దాంట్లో కూడా 3 డిఫరెంట్ విభాగాలుగా విభజించి ఏ కంట్రీకి ఎట్లా కావాలి అంటే రెడ్ జోను, ఆరెంజ్ జోను, ఎల్లో జోను ఈ మూడిటిగా విభజించి ఏ కంట్రీస్కి ఎక్కడ ఉండాలో ముస్లిం కంట్రీస్కి ఎక్కువ అసలు ఫుల్ బ్యాన్ చేస్తున్నాడు, నిషేధం అంటున్నాడు ఆయన. ఏ కంట్రీసు? ఆఫ్ఘనిస్తాను, ఇరాను, సిరియా, క్యూబా, నార్త్ కొరియా, అట్లా 10 కంట్రీస్కి టోటల్ బ్యాన్. ఎందుకంటే చాలా ఇబ్బంది పడుతున్న యుఎస్ మిలిటెంట్ల వల్ల అన్నట్టుగా. సో డెఫినెట్గా ఇది కరెక్ట్ కాదు. ఒక రకంగా ఆయన డిసిషన్ చాలా మందికి ఇబ్బంది పెడుతుంది, ఎక్కువ మందికి ఇబ్బంది పెడతా ఉంది. అంటే నెక్స్ట్ ఆరెంజ్ వచ్చేదానికి పార్ట్లీగా అంటున్నాడు, అంటే స్టూడెంట్ వీసా ఇస్తాం బట్ అదర్ వీసా స్టాప్ చేస్తూ ఉంటున్నాడు. అదే కంట్రీస్ మయన్మార్, సౌత్ సుడాను, లావోస్, హైతీ, ఇట్లా కొన్ని 5 కంట్రీస్. సో 60 days పర్మిషన్ అంటున్నాడు కొన్నిటికి. ఇట్లా పాకిస్తాను, భూటాను, మయన్మారు, ఇట్లా 26 కంట్రీస్ సెక్యూరిటీ సేఫ్టీ రీజన్ ప్రకారంగా ఇట్లా 60 days టైం ఇచ్చి దీని ప్రకారం చేస్తాను అంటున్నాడు ఆయన. ఎల్లో జోన్ ఇట్లా ప్రతి కంట్రీకి కూడా ఆయన విన్యాసాలు, ఆయన టాంట్రమ్స్ చూపిస్తూ ఉన్నాడు. సో డెఫినెట్గా ఎక్కువ మందికి ఇబ్బందులు వస్తున్నాయి చాలా మందికి. దీంట్లో పాజిటివ్ పాయింట్ ఏంటంటే ఏ మూడిట్లో ఏ జోన్లో కూడా మన ఇండియా లేదు. అంటే ఆయనకి సాఫ్ట్ కార్నర్ ఇండియా మీద ఉంది. ఉండటం ఏంటి, ఉండి తీరాలి. ఎందుకంటే ఎక్కువ మంది మనవాళ్లే ఉన్నారు. 26% అక్కడ ఉన్న జనాల్లో 26% మనవాళ్లే హయ్యర్ పొజిషన్స్లో ఉన్నారు. ఎక్కువ మంది ఉన్నారు, జాబ్ చేసేవాళ్ళు ఉన్నారు, ఎక్కువ టైం చేసేవాళ్ళు ఉన్నారు, ఇంటెలిజెంట్ పీపుల్ ఉన్నారు. ఇవన్నీ అక్కడ వాళ్ళు చేయరు. ఎందుకంటే వాళ్ళ మిలిటరీలోనే చెప్పింది కదా, వాళ్ళ బ్లడ్లోనే లిక్కర్ ఎక్కువ ఉంటుందని. సో పని చేయరు వాళ్ళు. మన వాళ్ళే హార్డ్ వర్క్ చేస్తారు కాబట్టి ఎక్కువ ఇంటెలిజెంట్ నాలెడ్జ్ పీపుల్ ఉంటారు. డెఫినెట్గా మన సైడే పాజిటివ్ ఉన్నాడు. అంటే చెప్పకనే చెప్తున్నాడు. అంటే మిగతా కంట్రీస్కి ఇబ్బంది పెడుతూ మనకి వాళ్ళతో పాటు కొంచెం ఏదో 25% వేస్తాను, మీరు వేసిన ట్యాక్స్ ప్రకారం మేము కూడా వేస్తాం, హార్లీ డేవిడ్సన్కి మీరు ఎక్కువ ట్యాక్స్లు వేస్తున్నారు అందుకే మేము వేస్తాం, మేము కూడా ట్యాక్స్లు వేస్తాం అని చెప్తున్నాడు. కానీ కొంచెం లిబరల్గానే ఉన్నట్టు లెక్క, కొంచెం అంటే మెత్తపడుతున్నట్టు కనిపిస్తోంది. సో డెఫినెట్గా మన కంట్రీకే కాదు వేరే కంట్రీస్కి కూడా ఇంత సివియర్గా స్క్రూ చేయాలా, అంత అవసరమా యుఎస్కి? ఎందుకంటే ఒంటారియోలో కరెంటు కొన్ని స్టేట్స్కి యుఎస్లో పంపిస్తారు. కెనడాతో పెట్టుకుంటే మరి కరెంట్ కట్ చేశారనుకోండి, ఏంటి పరిస్థితి? చీకట్లో బతకాల వాళ్ళు, ఏముండదు, దీపాలు పెట్టుకొని ఉండాలా. కొంచెం కూడా అవగాహన లేకపోతే ఎట్లా ఆయనకి? అది మరీ అంటే అన్ప్రిడిక్టబుల్. ట్రంప్ ఈజ్ అన్ప్రిడిక్టబుల్. మనకే కాదు వాళ్ళకే అనిపిస్తుంది. ఎందుకంటే ఏదన్నా జనాల్లోంచి రివోల్ట్ వచ్చి ఆయన ఇంపీచ్మెంట్ చేస్తే ఒక రకంగా నయమేమో. ఇంకా 46 నెలలు భరించాలా? చాలా కష్టం కదా. ఇంకా ఎంతకాలం ఉంటాడు, ఎంత ఇది చేస్తాడు, ఎన్ని ట్యాక్స్లు వేస్తాడు, ఎంతమందిని ఇబ్బంది పెడతాడు, ఎన్ని కంట్రీస్కి ట్రేడ్ వార్ ఇది చేస్తాడు. సో డెఫినెట్గా ఒక రకంగా వార్స్ని సబ్సైడ్ చేస్తాను అంటూనే ఇట్లా కొత్త ఇది చేస్తూ ఉన్నాడు ఆయన. సో డెఫినెట్గా ఇవన్నీ సెటిల్ అయితేనే బాగుంటాయి డెఫినెట్గా. ఎందుకంటే అందరూ ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రతి కంట్రీకి ఇబ్బంది పెడతానే ఉన్నాడు. ఇది లాస్ట్ టైం కూడా 7 కంట్రీస్ బ్యాన్ చేశాడు ఆయన, ఓన్లీ ముస్లిం కంట్రీస్. అప్పుడు కూడా విపరీతంగా ఇది వచ్చింది. సో డెఫినెట్గా ఈసారి 41 కంట్రీస్ చేస్తున్నాడు ఆయన. ఎందుకు ఇట్లా? ఆయన మనస్తత్వం నిజంగా ఒక బిజినెస్ మ్యాన్ అంటే బిజినెస్ మ్యాన్ లాగా ఉండాలి కదా, అట్లా కూడా లేడు. చాలా ఇబ్బందులు పెడుతున్నాడు. అంటే యుఎస్ సేఫ్టీ కోసమే చేస్తున్నాడు అంటున్నాడు. కానీ మీరు ఇప్పుడు మార్కెట్ పడినా ఫ్యూచర్లో విపరీతంగా పెరుగుద్ది, మనకి విపరీతంగా సర్ప్లస్ డబ్బులు వస్తాయి అని చెప్పి వాళ్ళని కొంచెం కూల్ చేస్తున్నా. ఏదో ఒక రోజు జనాల్లోంచి రివోల్ట్ వచ్చినప్పుడు డెఫినెట్గా ఇవన్నీ తగ్గుతాయి. ఎంత తొందరగా వస్తే అంత మంచిది. జనాలు వాళ్ళు ఎంత త్వరగా తేరుకుంటే అంత మంచిది. లేకపోతే ఇంకా భరిస్తూనే ఉండాలి ఆయన్ని. సో ఇట్లాంటివన్నీ ఉండకుండా ఉండాలంటే తొందరగా మేల్కొని అప్పుడు అన్ని కంట్రీస్కి హ్యాపీగా ఉంటుంది.
వాళ్ళకు కూడా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ట్యాక్స్లు వేస్తున్నారంటే ఆ ప్రోడక్ట్ యూఎస్లోకి వస్తే వాళ్ళు కూడా ట్యాక్స్ కట్టాల్సిందే కదా, ప్రోడక్ట్ ఎక్కువ పెట్టి కొనుక్కోవాల్సిందే కదా, అది అల్టిమేట్గా వాళ్ళ మీదే పడుతుంది. ఎట్లా చూసినా ఇన్స్టెంట్గా షార్ట్ టర్మ్లో మనకి ఇబ్బంది కానీ లాంగ్ టర్మ్ అంటున్నాడు, కానీ లాంగ్ టర్మ్లో నిజంగా అంత బెనిఫిట్ వస్తుందా? పెద్దన్న పొజిషన్ డీడాలరైజేషన్ అవుతోంది యుఎస్. డెఫినెట్గా ఇది వాళ్ళకి ఒక ఇదే, డెఫినెట్గా ఇది రాంగ్ సైడే. ఫ్యూచర్లో కొత్త కరెన్సీ వచ్చి డాలర్ని వాల్యూని తగ్గించినా ఇంకొక కరెన్సీ వచ్చి దాన్ని డామినేట్ చేసినా చేయొచ్చు, చెప్పలేము. ఎందుకంటే బ్రిక్స్ నుంచి రావచ్చు, కొత్త కరెన్సీ రావచ్చు. ఆల్రెడీ రష్యా అని చెప్పాడు కదా, సో పుతిన్ చెప్పాడు కదా డెఫినెట్గా. అట్లాంటిది అంటే బ్రిక్స్ చూసి భయపడుతున్నాడా అంటే 100% భయపడుతున్నాడు. అన్ని విధాలుగా బ్రిక్స్ చాలా స్ట్రాంగ్ యుఎస్ కంటే. సో డెఫినెట్గా పొజిషన్ డాలర్ కన్వర్షన్లో ఎక్కువ వాళ్ళకి డబ్బులు కడతాం కాబట్టి అది చిన్నగా తగ్గి డెఫినెట్గా ఫ్యూచర్లో కన్వర్షన్ లేకుండా డైరెక్ట్గా ఎవరి కరెన్సీలో వాళ్ళకి ట్రేడ్ చేసుకునే పరిస్థితి వస్తుంది. ఒక రకంగా ఫ్యూచర్లో మన రూపీ కూడా హైలైట్ అవకాశం ఉంటుంది. డిజిటల్గా లిస్ట్ అయిన దగ్గర నుంచి మనం కూడా చిన్నగా వాల్యూ పెరుగుతూ ఉంది కాబట్టి ఎక్కువ ట్రేడ్ డెఫిసిట్స్ లేకుండా ఏ కంట్రీకి అయితే పంపిస్తున్నామో బ్యాలెన్సింగ్గా చేసుకుంటే డెఫినెట్గా మనం చిన్నగా అమృత్ కాల్, మన ప్రైమ్ మినిస్టర్ చెప్పినట్టు అమృత్ కాల్ స్టార్ట్ అయింది. చైనాకి లాస్ట్ 15 years ఎలా ఉందో మనకి ఇక్కడి నుంచి అమృత్ కాల్ 2047 వరకు అనుకోవచ్చు. మంచి అవకాశం ఇది. డెఫినెట్గా మన జీడిపి కూడా మంచి 2028కే దాదాపుగా $7 trillion రావచ్చు, అంతవరకు పోవచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. ఎందుకంటే వచ్చేటప్పుడు విపరీతంగా వస్తుంది ఫ్లో. ఎందుకంటే ఇప్పుడు 3 లక్షల కోట్లు వెనక్కి వెళ్ళినా మళ్ళీ వాళ్ళు వెనక్కి రావాలంటే డెఫినెట్గా మన సైడే రావాలి, వేరే చోటుకి వెళ్ళే ఛాన్స్ లేదు. సో డెఫినెట్గా ఇండియాకే వస్తారు, లాంగ్ టర్మ్ చైనాలో ఉండలేరు. వాళ్ళు రివర్స్ వచ్చారంటే మనకి ఫ్లో కూడా వరదలే వస్తుంది. ఇప్పుడు వచ్చిన దానికి 10 వస్తుంది. మార్కెట్ కూడా విపరీతంగా పెరుగుద్ది, విపరీతంగా పెరిగే ఛాన్సులు కూడా ఉంటాయి. ఎందుకంటే మన మోర్గన్ స్టాన్లీ చెప్పింది కదా, ఈ డిసెంబర్కే దాదాపుగా సెన్సెక్స్ 1,05,000 అంటే 40% ఇక్కడి నుంచి. సో డెఫినెట్గా మ్యాక్రోస్ అన్ని మారుతున్నాయి కాబట్టి ఇట్స్ ఎ పాజిటివ్ సైన్. డెఫినెట్గా ఈ ట్రంప్ విన్యాసాలు తగ్గితే అందరికీ మంచిది, వాళ్ళకు కూడా మంచిది.